గుంటూరు జిల్లా ప్రతిపాడు పంచాయతీ పరిధిలోనే సుమారు 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు క్రెయిన్ సహాయంతో 4 ఇళ్లలో ఒక ఇల్లు కూల్చగా అక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు వంటిపై పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటున్న క్రమంలో అక్కడున్న స్థానికులు పక్కకు లాగారు. మరొకరు పురుగు మందు డబ్బా తీసుకుని తాగుతున్న సమయంలో స్థానికులు కాపాడారు. అక్కడ నివాసం ఉంటున్న మరో వ్యక్తి గుండె నొప్పితో పడిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన చూసిన అధికారులు వెనుతిరిగారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు మీడియాతో మాట్లాడుతూ ఇలా జరగటానికి కారణం కమ్మ ప్రసాద్ మరియు అబ్బూరి వెంకటేశ్వరరావు అని తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇళ్ల కోసం మేము చనిపోవడానికైనా సిద్ధమే. కమ్మ ప్రసాద్ మీపై పిటిషన్లు పెట్టకుండా ఉండాలి అంటే మీరు మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. ఇల్లు పడగొట్టే క్రమంలో కమ్మ ప్రసాద్ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడని, ఇప్పుడు వచ్చింది మా ప్రభుత్వమే, నీ ఇల్లునే కాదు నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తానని మా అబ్బని బెదిరించాడు. ఆ క్రమంలో ఇద్దరు గొడవ పడ్డారు. మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులని కోరుకుంటున్నారు. బండి పేరమ్మా నీ పేరు? రమాదేవా? ఏందమ్మా మీరు ఇప్పుడు ఎదురే ఉంటున్నారు కదా, ఇళ్ళకి ఎదురే ఉంటున్నారు కదా, వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఏంది అసలు ఇక్కడ? చానాలు మించి ఉంటున్నారు. 50 ఏళ్ళు దాటినక 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు అయింది. మొదలు పెట్టి ఎవరికి ఏం ఆటంకం లేదు, ఎవరికి అడ్డం వచ్చింది అన్నోళ్ళు లేరు. ఇది కావాలని చేస్తున్న పని. ఇది ఇట్ట చేస్తున్నారు. ఏ రోడ్లు పెద్దవి చేయటానికి అసమంటి బాబులాల మటుకి లేవు. అదేలేమ్మా, 50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. అసలు ఎవరికి అడ్డం కూడా లేదు. కాబట్టి వచ్చిందని అల్లా ఇంతవరకు అదేలే సేమ్ ఇప్పుడు ఇప్పటం గ్రామంలో జరిగినట్టే ఇక్కడ ఈ ప్రతిపాడులు ఇక్కడే జరుగుతుంది ఈ వ్యవహారం మొత్తం. సరే సరే అమ్మా. అమ్మ నీ పేరు ఏంది? పెద్దగా చెప్పు. బండారు మహాలక్ష్మి. ఇప్పుడు పంచాయతీ అధికారులు కూలటానికి వచ్చారా ఈరోజు? మరి మీకు ఏమైనా నోటీసులు కానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 20 ఏళ్ళు పెట్టి ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదా మేము? మీకు ఇంక ఇయ్యేనా నివాసం ఉండటానికి ఇల్లేనా? ఇంకా అసలు ఇంకెక్కడ కూడా ఏమి లేదా? ఇప్పుడు ఆ జగన్ అన్న లేఅవుట్లు అప్పుడు వేసినప్పుడు కూడా మీ స్థలాలు కానీ ఏమి ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఉండటానికి ఇల్లు కావాలి. ఏ ఇల్లు ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఇందాక ఇల్లు పడేస్తుంటే ఒక ఆమె ఏదో హార్ట్ అటాక్ గా వచ్చేసి పడిపోయిందంట. ఆమె ఎవరామా? ఆ ఇల్లు మరి ఎట్లా ఉంది ఇప్పుడు? ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్లారా? ఆమె హాస్పిటల్ వెళ్ళారా? పేరమ్మా నీ పేరు? శివసామ్రాజ్యం. ఏందమ్మా ఏం జరిగింది ఈరోజు?
ఏందండి క్రెయిన్ తీసుకొని వచ్చారు, మాకు నోటీసులు ఇలా ఏమి లేదు, క్రెయిన్ తీసుకొని వచ్చారు, మాది కోర్టులో ఉంది, మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము, ఇదేంది సార్ ఇదేంది, మేము రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం కండి అని అడిగాము. అడిగితే మీరు మాట్లాడవాకండి అన్నాడు. కరెంట్ కట్ చేస్తుంటే కట్ చేయవాకండి అన్నాం. కరెంట్ కూడా కట్ చేసేసారు. క్రెయిన్ తెచ్చాడు పెట్టి పడైపోయారు. నేను పెట్రోల్ పోసుకొని పెట్రోల్ ఇంకోండి పెట్రోల్ కూడా పోసుకొని లాక్కొని మా అబ్బాయి తెస్తే అది వాళ్ళ అబ్బాయి తెస్తే పెట్రోల్ పోసుకొని మేము గట్టిగా ఇంకా పోసుకోపోతుంటే వచ్చి అసలు ఇల్లు ఎందుకు పడేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళకంట ఏందో అర్థమైందంటండి. మా ఇల్లు కమ్మ ప్రసాద్ నెంబర్ కొండయ్య, కమ్మ ప్రసాద్ నెంబర్ కొండయ్య. ప్రతి పంచాయతీ ఆఫీస్ లో అందరికి తెలుసు, ప్రతి మండలం పత్తిపాడు మండలం ఆఫీస్ లో స్టాఫ్ అందరికి తెలుసు, పంచాయతీ స్టాఫ్ అందరికి తెలుసు, ఊరు మొత్తం తెలుసు అందరికి. వాళ్ళకి మా ఇల్లు అడ్డమైనవి అంట. ఇప్పుడు వాళ్ళకి ఈగో దెబ్బతిందంట మా ఇల్లు ఉండటం వల్ల. అందుకని మా ఇల్లు పడేసి శ్మశానం చేయాలని ఇప్పుడు వాళ్ళకి 4 ఎకరాలు 75 సెంట్లు శ్మశానం అండి. అది తిప్పి తిప్పి నూగితే ఇవాళ 60 సెంటులు లేదు. ఆ శ్మశానం 4 కులాల వాళ్ళు ఏడకే రావాలి, యాదవులు రావాలి, రెడ్లు రావాలి, కుమ్మర్లు రావాలి, నాయుళ్ళు చాకలోళ్ళు కూడా ఎడకే వస్తారండి. అందరు ఎడకొస్తారు. ఆడ 60 సెంటులు లేదు శ్మశానాన్ని ఎవరు పట్టించుకోరండి. ఇక్కడ మా ఇళ్ళే అందరికి అడ్డమైపోయినాయి వాళ్ళిద్దరికి. ఊళ్ళో పంచాయతీలో చిన్న చెరువు కట్ట మీద 400 ఇళ్ళు ఉన్నాయి, అవి అడ్డం లేవు. ఇప్పుడు ఈ శ్మశానం ఇక్కడ నుండి అర్ధాకుంది, అవన్నీ అడ్డం లేవు. మా ఇళ్లే వాళ్ళకి అడ్డమైనవి. మీరు ఒంటి మీద కూడా పెట్రోల్ కూడా ఏదో పోసుకున్నట్టున్నారు కదా? పెట్రోల్ వాసన కూడా మేము అడ్డం పడితే పెట్రోల్ పోసుకోపోతే అప్పుడు ఆ ఇల్లు ఆపి ఇంటికి వచ్చారు. మాకు స్టే ఆర్డర్ ఉంది, అయినా కానీ మా మాట లెక్క చేయలే. మా కరెంటు తీసేశారు. మా ఎద్దులకు అమ్మవారు పోసింది, చీకట్లో ఉండే. ఇప్పుడు మేము ఇంకేం చేయాలండి? మమ్మల్ని ఏమి టార్చర్ చేస్తున్నారు అనుకుంటున్నాం 3 సంవత్సరాల నుంచి. మేము ఎటుపోవాలండి? ఇప్పుడు అంతకు తప్పితే ఆధారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు కావాలి, మేము వేసుకున్నది మాకు కావాలండి. లేదు అంటే మా శవాల మీదుగా మమ్మల్ని సావదెంగి ఆడ బొడుకోబెట్టి అప్పుడు వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని పోమానండి. లేదు కాదు గోడుదు అంటే మా స్థలం మాకు 5 సెంట్లు స్థలము, మాకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మాకు చూపిమని, స్థలం చూపిమనండి మాకు. లేదంటే మాకు వేసుకోవటానికి ఈ డబ్బులు ఇవ్వమనండి. ఇది ఈముంతినే వదిలేసిపోతాం. మా కమ్మ ప్రసాద్కి అడ్డమైనా, నెంబర్ కొండయ్యకి అడ్డమైనా, లేకపోతే ఇంకెవరికన్నా అడ్డమైనా మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మా ఇల్లు పడేయమని చెప్పారా? ఆయన పంచాయతీలో ఇప్పుడు ఆయనకి పవర్ ఇచ్చిందిగా. పవన్ కళ్యాణ్ గారు మా ఇల్లు పడేయమని చెప్పారా ఆయనకి? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పడేయమని చెప్పారు వీళ్ళకి? ఎవరు చెప్పారండి వీళ్ళకి? మా మీద వీళ్ళు అధికారించేదని మేము కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళం. పాత ఈవో వెంకటేశ్వరరావు గారికి 1.5 లక్ష డబ్బులు తీసుకున్నాడు మా కాడ. పాత ఈవో వెంకటేశ్వరరావు గారు 19లో మా కాడ 1.5 లక్ష డబ్బులు తీసుకున్నాడు న్యాయం చేస్తానని. మాకు న్యాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందాక ఏదో ఇక్కడ ఒక ఆమె ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని కూడా అన్నారు. హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆమె మా అత్తను మా తెరల మా తాయికి మందు తాగపోతే వాళ్ళు లాక్కొని హార్ట్ అటాక్ వచ్చి గుంటూరు హాస్పిటల్ తెచ్చారండి ఆమెని. మరి ఇప్పుడు ఎట్లా ఉందండి ఆమెకి? ఎట్లా ఉందో ఇంకా మాకు తెలియలేదండి. మేము ఎడబడి చేస్తున్నాం. మాకేం ఫోన్లు కూడా రావు చేయటానికి, మాట్లాడుకోవటానికి. మేమేం చేయాలి? మాకు ఏది తీర్పుగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు? ఇప్పుడు మీ హస్బెండ్ గారు ఎక్కడ ఉన్నారు? అతను మా హస్బెండ్ గారు స్టేషన్ లో ఉన్నాడండి. స్టేషన్ కాడికి తీసుకెళ్లారు మా ఆయన్ని. ఎవరెవరు తీసుకెళ్లారు స్టేషన్ కి? స్టేషన్ కాడికి మా ఆయనను మా వాళ్ళ పిల్లలు ఇద్దరు, మనవాళ్ళు ఇద్దరు పోయారండి. ఆ ఇంటి వాళ్ళు మనవాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? మేము ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మా ఆయనకే ఒకలేదు, మా ఆయనకే ఒకలేదు. మేము కొట్టం వేసుకున్న కాడి నుంచి అప్పుటాల నుంచి మేము ఏడే ఉంటున్నాం. ఊరు అందరికి తెలుసండి ఈ సమస్య. ఇవాళ మాకొక్కరు కావాలనే చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్నారండి. మమ్మల్ని టార్గెట్ చేశారు. మమ్మల్ని ఒక వర్గం చేసినట్టు చేసి మమ్మల్ని 4 ఏళ్ళని మమ్మల్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఏమేమో ముసలమ్మ రాలేదు, ఈయనేమో రాడు, అదిగో ఆ దరామా మేము పోరకలాడి ఇప్పుడు మేము కూలీ నాలి చేసిన డబ్బులు మొత్తం కూడా కోర్టులకు పెట్టి ఇవాళ మా కాడ 5 పైసలు లేక మేము ఏడుస్తున్నాం. ఇవాళ మా పరిస్థితి ఏందండి? గవర్నమెంట్ మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని ఇచ్చేయమని చెప్పాము మేము. ఇంకా మాకు ఏ న్యాయం చేస్తారండి? మేము ఎట్టా బతికేది? మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏదన్నా ఒక లెటర్ రూపంగా మీ 4 ఇళ్ళు 5 ఇళ్ళు తీసుకెళ్ళవచ్చుగా? వస్తాం మేము పవన్ కళ్యాణ్ గారికి. నేనే వస్తానండి, నేను వచ్చి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారితో. తీసుకెళ్తామంటే మీరు మీడియా వాళ్ళ ద్వారా వస్తాం. మేము ఎవరి వల్ల రాము, మీడియా వాళ్ళ వల్ల అయితేనే వస్తాను నేను, లేకపోతే నేను రాను. లేకపోతే
మేము ఇక్కడ చచ్చిపోమంటే చచ్చిపోతాం ఏదో పురుగుల మందులు తాగి. ఇప్పుడు మా ఎద్దులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్ని మా శవాల మీదగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వెళ్ళమని, మా శవాల మీదకి వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళిపోమ్మనండి మేము.